హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉందనేది చూపిస్తాను పదండి. సో మార్నింగే ఈరోజైతే 6కే లేసేసాను. లేయడం ఆలస్యంలే, మా సారు ఇంకా తొందరగా వెళ్ళిపోతారు కదా ఆఫీస్కి. సో అందుకనేసి ఆయన కోసం అయితే నేను గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదా, సో ఉప్మా అయితే చేసేసినాను. ఇంకా అలాగే కొంచెం పాలు వేడి చేసేస్తే తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా పప్పాయ పొద్దునే తినడం మంచిది కదా, కొంచెం తిన్నాడో లేదో ఇంకా పాలు హెవీ అయిపోయినాయి అనేసి ఇంకా ఆయన తినలేదు. వద్దులే పిల్లలకు పెట్టు తినేస్తారు అన్నారు. సో ఇంకా నేనైతే ఇప్పుడే జస్ట్ అండి బ్రష్ చేసుకొని బాతింగ్ గీతింగ్ అంతా అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీగా అయితే ఇప్పుడు 7:30 అయింది. మా చిత్తల్లి కూడా లేచింది. హాయ్ చెప్పు బేట. చిత్తల్లి కూడా లేచింది. నిన్న నైట్ కొంచెం పిల్లలకి బాటిల్స్ తెద్దామని బయటకు వెళ్ళామన్నమాట. సో దారిలోనే పడుకోయింది. ఇంకా నైట్ హోంవర్క్ కూడా చేయలే. ఇంక ఇప్పుడు లేస్తే చిన్ను హోంవర్క్ చేయబెట, హోంవర్క్ చేయలేదు కదా నైట్ అంటే సరే అని లేసి వచ్చింది. హోంవర్క్ చేస్తా బేట ఇంకా పదనాన్న మళ్ళీ మ్యామ్ కొడుతుంది కదా. ఇంకా మా బుడ్డోడైతే ఇంకా పడుకోనండి. మా ఆయన అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. సో ఈ రోజైతే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చిందంటేనే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా చిట్టి తల్లి అయితే రెడీగా ఉంది హోంవర్క్ రాసుకోవడానికి. నైట్ బాటిల్స్ తెచ్చాం కదా, సో అవి చూస్తుంది. ఏదైనా కొత్త సామాన్లు తెచ్చుకుంటే పిల్లలకి బాగా ఎగ్జైట్మెంట్ కదా, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా, ఎప్పుడెప్పుడు వాడాలా అనేసి. సో ఇప్పుడు కూడా అది ప్రతిసారి అండి మేము ఎంత లేదన్నా కానీ ఇక్కడ వింటర్ ఎక్కువ కదా, సో మేము స్టీల్వే తీసుకోవాల్సి వస్తుంది. బయట ప్లాస్టిక్ లాగా ఉన్న లోపల స్టీల్ లాగా ఉంటుంది. సో సెల్లో లేదంటే మిల్టన్ ఈ కంపెనీవే తీసుకుంటాము. మా చిట్టి తల్లి దాన్ని సిప్పర్స్ ఉంటాయి కదా అవి పోగొట్టడం కానీ లేదంటే క్యాప్స్ ఇవి ఇట్లా పలగొడుతూనే ఉంటుంది ఏదో ఒకటి. అది ఒకటి వచ్చేసి 400-500 ఉంటుంది. కానీ ఇంకా వెదర్ని బట్టి తీసుకోక తప్పదు, రెగ్యులర్వి ఇక్కడ యూస్ చేయలేము. ఇంక ఇప్పుడు వాటిని కూడా వాష్ చేసేసి పిల్లలకి ఈరోజు ఇద్దరికైతే ఇచ్చేస్తాను. ఇంకా వింటర్ కూడా ఇప్పుడు జనవరి కదా, ఇంకొక నెల ఉంటే వింటర్ కూడా అయిపోతుంది. కానీ ఇంకా పిల్లలకి అడ్జస్ట్ చేయలేం కదా, అందులో వెదర్ బాగాలేదు. ఊరు నుంచి వచ్చాము మెయిన్. సో ఊరు నుంచి వచ్చిన తర్వాత వెదర్ పిల్లలకి సెట్ అవ్వదన్నమాట. తొందరగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జ్వరం దగ్గు అట్లా వస్తాయి. సో ఆ రిస్క్ తీసుకోకూడదు అనేసి ఇంకా నిన్న నైటే వెళ్ళి వెంటనే తీసుకొచ్చాము. సో ఇంకా పిల్లలకైతే టిఫిన్ ఇదే ఇచ్చేస్తానండి, తింటారు. ఇంకా పాలు తాగితే పాలు తాగేసి ఇద్దరైతే వెళ్ళిపోతారు. సో ఇంకా నడుస్తూనే ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇదే అండి బాటిల్స్ అని చెప్పాను కదా, ఒకటి మిల్టన్, ఇది చిట్టి తల్లి తీసుకున్నాను, ఇది అక్కుగాడికి అనమాట సెల్లో. సో ఇది బుడ్డోడిది, ఇది పాపదనమాట. చూస్తున్నారా 450 ఒకటి, పాపది వచ్చేసి అక్కుగాడిదేమో 375 అనమాట. అంటే పెద్ద 1/2 లీటర్ కన్నా కొంచెం 450 ml అనుకుంటాను. ఇది వచ్చేసి 350 ml అనమాట. చూడ్డానికేమో ఇట్లా ఉంది కానీ లోపల స్టీల్ అనమాట. లోపల ఇదిగోండి ఇట్లాగా లోపల స్టీల్ ఉంటుంది, పైన ప్లాస్టిక్. సేమ్ ఇది కూడా సేమ్ అదే మోడలే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇదిగోండి లోపల స్టీల్ ఉంటుంది అనమాట. కొంచెం హాట్ వాటర్ వేసినా కానీ ఎక్కువసేపు ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇంకా ఇది వాష్ చేసేసి వాటర్ కొంచెం ఇట్లా మనం నింపుగా పెట్టేసి ఇలాగా పెట్టినామనుకో, ఇట్లా వంపినామనుకోండి నీళ్ళు కాకుండా చూసుకోవాలి. వాళ్ళు ఒకవేళ అయితే రిటర్న్ తీసుకుంటామన్నారు. సో దీని బిల్లు కూడా ఇదిగోండి. ఇంకా నిన్న ఒక సాక్స్ కూడా లేకుంటే చిన్నుకి చూస్తున్నారా 890 రూపాయలు ఒక సాక్స్ తీసుకొని వచ్చాము. అట్లనే ఇదిగోండి చిన్నుది స్కూల్ది అనమాట. ఇది ఒకటి ఖరాబ్ అయింది, అందుకని మళ్ళీ ఒకటి తెచ్చుకున్నాము. మొత్తం 2 జతలు నిన్న, ఒక జత పాడైనందుకు ఇంకో జత తెచ్చుకున్నాం. పద చింతల్లి నువ్వు హోంవర్క్ చేసుకోబెట్టా. ఇంకా మా చిట్టి తల్లిని కూడా స్నానం చేసి 2 పిలకలు వేసినాను. పప్పాయ తింటుంది. మార్నింగే ఫ్రూట్స్ తినడం అంటే చిత్తల్లికి బాగా ఇష్టము. బాగుందా బేట? తినేసి ఇంకా బాక్స్ అయితే కట్టేసినాను, వాటర్ బాటిల్ కూడా పెట్టేసిన అన్నీ. ఇదిగోండి కొత్తగా వాటర్ బాటిల్ పెట్టుకొని పోతుంది. అండ్ టిఫిన్ బాక్స్ కూడా చెప్పినాను కదా ఉప్మా చేసినాను అనేసి. ఇంకా చిత్తల్లి అయితే అయిపోయింది. ఇంకా ఒక 10 minutesలో వ్యాన్ వచ్చేస్తుంది. తొందర తినేసేమా, ఫాస్ట్ తినే. ఇదిగో అక్కు కూడా ఇప్పుడే లేచినాడు. ఇంకా అక్కును కూడా రెడీ చేసేస్తా, వాళ్ళ బస్సు కూడా వస్తుంది. లేచినాడు కదా అందుకే ఈ నకరాలు.
మా అక్కగాడు కూడా స్నానం అయిపోయిందండి. ఇదిగో ఏం తింటున్నా నాన్న? ఉప్మా. ఉప్మా ఇంకా ఇద్దరు రెడీ అయినారు. టైం అయితే అవ్వడానికి వచ్చింది. ఇంకా కాసేపట్లో ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాను. అక్కని వదిలిపెట్టొద్దాము, అక్కకి టైం అయింది. హాయ్, झगड़ा मत करो, आराम से जाओ पक्का की। बाय। పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారండి. ఇంకా ఇంటి ముందర అయితే మొత్తం కచ్చరా కచ్చరా ఉంది. సోదా 9 కిలో చూస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తం అయితే కసు కొట్టేసుకుంటాను. చాలా పెద్ద ప్లేసు మాకి. ఇంట్లో అంత ప్లేస్ లేదు కానీ బయట మాత్రం మస్తుగా ప్లేస్ ఉంది. సో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు బాగా కొంచెం ఎండ వచ్చింది, అందుకే మ్యాట్స్ ఉంటాయి కదా రూమ్వి, అవి బయట వేసేసాను. ఇంకా మొత్తం అయితే బయట కసు కొట్టేసాను నీట్గా. డస్ట్బిన్ వస్తుంది అనమాట కాసేపట్లో, అందుకే బయటనే పెట్టేసినాను. ఇప్పుడు ఒక రకంగా మంచిగా వేడిగా ఉంది. మొత్తం అయితే చూడండి, మొత్తం క్లీన్ చేసేసా. మా బుడ్డోళ్ళ సైకిల్ ఆ మూలకు పెట్టేసినాను. మళ్ళీ మధ్యాహ్నం అట్లా వస్తే ఇంకా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళది సైకిల్ దొక్కోవడము. ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదండి. ఇప్పుడు ఇంకా చెప్పినాను కదా ఉప్మా చేసినానని. ఉప్మా రవ్వ నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నా. ఎందుకంటే ఉప్మా రవ్వ ఇక్కడ దొరుకుతుంది కానీ చాలా లావుగా ఉంటుంది అనమాట. సో అందుకే నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. సో మాకు బాగా ఇష్టం ఉప్మా రవ్వ అంటే, ఉప్మా అంటే. సో నేను కూడా కొంచెం వేడి చేసేసుకొని ఇంకా తినేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇంకా అన్నీ మళ్ళీ వండుకోవడం మళ్ళీ స్టార్ట్ చేయాలి. చూసారు కదా నా బెడ్రూమ్ ఎట్లా ఉందో. నిన్న బట్టలు మడతేసినాను, అవి సర్దలేదు, బయటికి వెళ్ళామని చెప్పాను కదా. సో బెడ్ కూడా ఏం సెట్ చేయలేదు. పిల్లల్ని స్కూల్కి పంపించినాకనే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది కదండి. పిల్లలు స్నానం చేసినాక ఈ బ్లోవర్ అయితే ఆన్ చేస్తాను. ఇది బాగా వేడిగాలు వస్తుంది అనమాట. ఎక్కువ నార్త్లో ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. నాకు పెళ్ళి అయ్యేంత వరకు తెలియదు ఇవి ఎందుకు వాడతారు, అసలు ఏంటి ఇదని కూడా తెలియదు అనమాట. సో మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడు మొత్తం అన్నీ కూడా తీసి సర్దేస్తాను బెడ్రూమ్ అంతా కూడా. లేదంటే ఇంకా చిల్ల చెదరు ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది నాది. ఇంకా వింటర్ కదండి, ఇలాంటివి మందానివే వాడాలి, లేదంటే చలి అస్సలు తట్టుకోలేము. చూస్తున్నారు కదా ఎంత లావు ఉందో. సో అవే వాడాల్సి వస్తుంది, లేదంటే చలికి ఇంకా నిద్రపోలేము. ఇంకా ఇంతకన్నా మందం ఉంటుంది. దీన్నైతే నార్మల్గా దీనైతే కంబాలు అంటారు. ఇంకా రజాయ్ అని ఇంత మందం ఉంటుంది, చాలా బరువుగా, అంటే అంత దూదిలాగా ఉంటుంది అనమాట. సో అది ఎక్కువ మేము కాశ్మీర్లో వాడినాము. ఎందుకంటే అక్కడ బాగా మైనస్లో చలి ఉంటుంది కదా. అక్కడ ఉండాలంటే బ్లాంకెట్, ఎలక్ట్రానిక్ బ్లాంకెట్ అని ఇంత సైజులో ఉండేది. మనం మొత్తం పడుచుకున్నాం అనుకోండి, కొంచెం ఒక 2 నిమిషాలు పెడితే మొత్తం వేడిగా ఉంటుంది అనమాట. సో అట్లాంటివి మేము వాడేది అనమాట అక్కడ కాశ్మీర్లో ఉన్నప్పుడు. ఇంకా మనకి ఇక్కడ మళ్ళీ మేము హైదరాబాద్ పోస్టింగ్ వచ్చినప్పుడు మాకు అవసరం పడదు కదా అని అది ఇంట్లో అక్కడే వేరే వాళ్ళకైతే ఇచ్చేసినాము. సో ఆ వింటర్ ప్లేస్లలో మాత్రమే అవి ఎక్కువగా వాడతారు. సో ఎవరైనా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు ఎలక్ట్రానిక్ బ్లాంకెట్ యూస్ చేసుకోవడానికి. సో మేమైతే ఇంకా మాకు పెద్దగా అవసరం లేదు కదా, అప్పుడు పిల్లలు కూడా లేరు మాకి. సో అందుకని మేము అక్కడే వేరే వాళ్ళకైతే ఇచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాతకి అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, అరే ఎందుకు తెచ్చుకోలేదా అనేసి. సో ఎక్కడ ప్రాంతాన్ని బట్టి అట్లాగా ఉండిపోవాల్సి వస్తుంది అన్నీ కూడా. ఇవి కొంచెం చెమ్మగా ఉంటాయి ఇవన్నీ, అంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, తేమ తగులుతున్నట్ల అట్లా ఉంటుంది. అందుకే కొంచెం నేను బయట ఎండకే వేసేస్తాను దీన్ని. కొంచెం ఎండకేస్తే మళ్ళీ మధ్యాహ్నం కల్లా కొంచెం వేడిగా ఉంటుంది, మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు కొంచెం బయటకు వేసేస్తాను. ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా బయట వేసేసినానండి. ఇంకా మొత్తం అయితే ఇల్లంతా కసుకొట్టేస్తున్నాను. పిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా వంట చేసుకోవడం, వాళ్ళు రెడీ చేయడం ఇదే ఉంటుంది. సో పిల్లలు వెళ్ళి రాకినాయి కదా ఇంకా ఎక్కువ కచ్చర బయటికి వెళ్ళేది.
సో ఇంకా మొత్తం అయితే బెడ్రూమ్లో, హాల్లో, బయట కూడా మొత్తం అయితే కసకొట్టేస్తున్నాను. సో ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాతకి బండలు తుడుచుకోవడం చాలా తక్కువనే అండి. ఎందుకంటే మాది సిమెంట్ది కదా, ఎక్కువగా చల్లగా ఉంటుంది. అందుకని వారంలో 2 సార్లు 3 సార్లు అట్లాగా బట్ట పెట్టి తుడిసేస్తాను. ఇంకా పిల్లలు అందులో మా ఇంట్లో షూస్ అస్సలు వేసుకోరు, సాక్సులు అస్సలే వేసుకోరు. ఇంకా అందుకనేసి ఇలాగా ఇంట్లో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అలాగే ఇలాగా నా దగ్గర బెడ్షీట్స్ మేము రాజస్థాన్కి వచ్చినప్పుడు కొన్నామండి. ఇది రూమ్ మ్యాట్ అనమాట, 1500. చాలా వేడిగా ఉంటుంది. పిల్లలు కూర్చొని లంచ్ డిన్నర్ అలాగా ఇలాగా హాల్లోనే కూర్చొని తింటామన్నమాట. సో ఇట్లాగా పిల్లలకు కొంచెం అంటే చలి తగలకుండా ఉంటుంది కదా, మనకు ఎక్కువ కాళ్ళ నుంచే కదా పిల్లలకంటే సర్ది అయ్యేది. సో అందుకే ఇలాగ రూమ్లో అంతా వేసి ఇలాగైతే ఫైనల్గా రెడీ చేసేసాను. మొత్తానికి అయితే రూమ్ మొత్తం క్లీన్ చేసేసినానండి. ఇది కొంచెంగా చిమ్మగా ఉంటే బయట వేసేసాను. ఇక్కడ ఒక బ్లాంకెట్ వేస్తాను, మా పిల్లలు సాక్స్ వేసుకోరు, అందుకని కొంచెం చల్లగా తగులుతుంది. దగ్గు, జలుబు, జ్వరాలు వస్తున్నాయి, అందులో ఊరు నుంచి వచ్చినాం కదా అని కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటున్నాను అనమాట. బట్టలు అయితే లోపల పెట్టేశాను, బొంతలన్నీ సరిదేసి అక్కడ పెట్టేసినాను. ఇంకా ఇలాగా చిన్నది ఒకటి మందంగా ఉంటుంది కదా బెడ్షీట్, అదైతే వేసేసినాను. ఇంకా ఇక్కడ కూడా వేసినాను అనమాట. మొత్తము ఇట్లంతా ఇట్లా ప్యాక్ చేసేస్తాను. వింటర్ వచ్చిందంటే చాలు ఇలాగా ప్యాక్ చేసుకుంటాను ఇంట్లంతా. కిచెన్ రూమ్లో కూడా ఒకటి ఆల్రెడీ మీరు చూసి ఉంటారు కదా, చూపిస్తాను చూడండి అయినా కానీ. సో ఇక్కడ ఒకటేమో డోర్ మ్యాట్ వేసినాను. సో ఇంకా నేను చెప్పులు ఏమి వేసుకొని ఇంట్లో, అందుకనేసి ఇలాగా ఇంకా కొన్ని సామాన్లు ఉంటే అవి కడిగేసుకున్నాను. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట, ఇంకా అది కూడా తినేస్తాను. అంటే పని ఉందనుకోండి నాకు అసలు అన్నమే తినబుద్ధి కాదు, ఫస్ట్ పని అయిపోవాలనుకుంటా. ఇంకా మొత్తం అయితే అయిపోయింది. మధ్యాహ్నానికి ఇంకా లంచ్ కోసం అని ఈరోజు చిక్కుడుకాయ కూర, ఇప్పుడు వింటర్లో బాగా దొరుకుతుంది కదా, సో చిక్కుడుకాయలు అనమాట ఇవి తీసుకొచ్చినాను. ఇట్లా పెట్టుకుంటే గాలి తగిలి అంటే తొందరగా కుళ్ళిపోకుండా ఉంటాయి. సో నేను హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి వాడేదాన్ని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను ఏ వెజిటేబుల్స్ ఉన్నా. సో మీరు కూడా ఇలా చూడండి, వెజిటేబుల్స్ అయితే సమ్మర్ అయినా కూడా చెడిపోవు. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అప్పుడు దీని పని కూడా చూస్తాను. ఇంకా మొత్తం అయితే కట్ చేసుకొని కడిగేసినానండి. ఒక సైడ్ అయితే అన్నం కూడా పెట్టేసిన. ఇందాకే పాలు వచ్చినాయి మాకు, రోజు 12:30కి, ఒక్కోసారి 1 గంట కూడా అవుతుంది. అప్పుడు పాలు అతను వస్తాడు, ఆవు పాలు తీసుకుంటాను. సో ఇప్పుడే కాంచి పక్కన పెట్టేసిన. ఇంకా ఇప్పుడైతే చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. చిక్కుడుకాయ కూర అయితే నేను టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం మెంతాకు దండి వేసినాడు అనమాట. మెంతాకు ఉందనుకోండి ప్రతిరోజు ప్రతి కూరలో వేస్తాను నేను, నాకు అంత ఇష్టము అన్ని కూరలలో వేసుకొని చేయడం అంటే. ఇంకా వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదా, ఒక టమాటానే వేస్తాను, ఎక్కువ వేయను అనమాట. కొంచెం గ్రేవీ లాగా చేస్తాను. మేము ఏ కూర చేసుకున్నా ఒక కూర చేసుకుంటాము, అందుకనేసి కొంచెం గ్రేవీలా చేసినాం అనుకోండి అన్నంలోకి వస్తుంది, అలాగే చపాతీ. నైట్ అయితే చపాతీ చేసుకుంటాను, సో అందుకనేసి కొంచెం గ్రేవీలా చేస్తా. ఇంకా దీనిలోకి ఏమి కారము, ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, ఇదే నేను ఎక్కువగా వాడేది. ఇంక అంతకుమించి ఎక్కువ మసాలాలు ఏం తీసుకోను. సో చూడండి మొత్తం అయితే ఇట్లాగా కలిపేసిన. ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా అయింది కదా, ఈ టయానికి వంట స్టార్ట్ చేసుకుంటాను. అర్ధ గంటలో కూర అన్నము ఒకేసారి అయితే అయిపోతుంది. అది పెద్ద టైం పట్టదు, ఎందుకంటే 2 కూడా కుక్కర్లో చేస్తాను కదా. సో ఇది ఇప్పుడు ఇంకొక 2 విజిల్ అయినంటే కూర అయిపోతుంది. ఇంకా కూర అయితే పెట్టేశానండి, అది ఉడుకుదే లోపల. నేను పొద్దున టిఫిన్ చేసినాం కదా, అవి ఇప్పుడు వాడిన కొన్ని సామాన్లు కొంచెమే ఉన్నాయి, ఎక్కువ లేవు, అవి కూడా కడిగేస్తాను అంత లోపల. సో అండి కూర అయితే అయిపోయింది, కొన్ని సామాన్లు ఉంటే అవి కూడా కడిగేసా. చూసినారా, ఇప్పుడు 1:15 అయింది. ఇదిగో మా అక్క వచ్చేసినాడు. ఇదిగో నేను లోపల ఉన్నానా, హారం చూసుకునేను. ఇంకా బస్ అతనైతే దింపెట్టాడు. హాయ్ చెప్పు. స్కూల్కి వచ్చినావా? ఏం నేర్పించింది మ్యామ్ ఈరోజు? మ్యామ్ ఏం నేర్పించింది చెప్పబ్బా. మా వాడికి భలే సిగ్గబ్బా, సిగ్గా నీకు? ఇంకా మా చిట్టి తల్లి కూడా వస్తుంది 1:30 అంటే 1:15కి స్కూల్ అయిపోతుంది.
సో వాళ్ళ నుంచి తీసుకొని ఇటు వదిలిపెడతారు కల్లా 1 గంట అవుతుంది, 1:30 అవుతుంది. సో ఇద్దరిని ఒకటేసారి ఇంకా అంటే కొంచెం ఫ్రెష్ అప్ చేయించేసి ఇద్దరికి ఒకేసారి మమ్ము తినిపించేస్తాను. అక్క రానియా? అక్క వద్దా? నువ్వు ఒక్కడివేనా? సరే పట్ నిలబడు. ఎస్, మా ఓడు వచ్చిన తర్వాత ఏదో ఒకటి కావాలంటాడు, ఫ్రూట్స్ కానీ లేదంటే. అందుకని నేను ఫ్రిడ్జ్లో ఉంది అనేసి క్యారెట్ అయితే తీసినాను. భలే పెద్ద పెద్దగా ఉంటాయండి ఇక్కడ క్యారెట్లు. ఎంత అంటే పింక్ కలర్లో ఉంటాయి, బాగా టేస్టీగా. ఎక్కువ ఇక్కడ గాజర్ అది క్యారెట్ హల్వా ఉంటుంది కదా, ఎక్కువగా చేసుకుంటారు. పడ్డానా దా, అదో తిన్నానా క్యారెట్ తిని. సో ఇంకా మా చిట్టలు వచ్చిన తర్వాతకి ఇద్దరికి ఒకేసారి అన్నం తినిపించేస్తాను. ఇంకా చిన్ను కూడా స్కూల్ నుంచి వచ్చిందండి. ఇప్పుడు ఇద్దరికి నేను తినిపిస్తా అంటే వద్దు, నాకు ప్లేట్లో పెట్టి అంటే బుడ్డోడికి ఇచ్చినాను, తింటున్నాడు. బాగుందా నాన్న కర్రీ? చింతలి బాగుందా? ఇంకా మా సార్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది. ఇంకా మా పిల్లలకి తినిపించేసి మా బుడ్డిగానికి ఇద్దరికి తినిపించి వాళ్ళే తినేస్తారు. ఇంకా నేను కూడా తినేస్తాను వాళ్ళతో పాటు. సో లేట్గా తిన్నాను అనుకోండి, మా ఆయన కోపం అవుతాడు. టైంకి తినాలా, నాది ఒక టైము అంటే లేట్ అవుతుంది. ఒక్కోసారి లేటే, ఎప్పుడు తొందరగా ఎప్పుడు రాడు ఆయన. సో 99% ఎప్పుడు తొందరగా రాడు. అందుకే ఇంకా నేను కూడా తినేస్తాను. మా ఆయన ఎప్పుడు వస్తే మళ్ళీ ఆయనకి ఇంకా వడ్డిచ్చేస్తాను. ఇంకా ఇప్పటికైతే పిల్లలకైతే లంచ్ అయితే చేసేసుకుంటారు. ఇంకా సో ఆఫ్టర్నూన్ మా ఆయన వచ్చినాక అన్నం తినేసి ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఇప్పుడైతే ఇంకా మా వారు మళ్ళీ పని ఉంది, ఆఫీస్లో పని ఉందనేసి వెళ్ళిపోయారు. ఇంకా మా పిల్లలు అయితే బయట కాసేపు ఆడుకుంటున్నారు, బాగా చలిగా ఉంది. ఇంకా ఇంట్లో కూర్చుంటే బోర్ అవుతున్నాం అనేసి నేనే కొంచెం ఉండి బయటకు వెళ్దాము వాకింగ్కి పదండి అంటే ఇంకా మా బుడ్డోడు పోయినాడు వాళ్ళ అక్కని పిలుచుకురానికే. ఇంకా పిల్లలకు కూడా పాలు ఇచ్చేసిన, వాళ్ళు తాగినారు. నేను కూడా కొంచెం చాయ్ తాగేసినాను. కొంచెం వేడిగా తాగితేనే కొంచెం బాడీకి హీట్గా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఇంకా పిల్లలు బయటకు వెళ్దామమ్మా అన్నారు. బయట చల్లగా ఉన్నందుకు కొన్ని రోజుల నుంచి బయట తీసుకెళ్ళడం లేదు. సో వాకింగ్ కన్నా పోదాం బయటికి అనేసి అనుకుంటున్నాము. టైం చూసారా, 6:40 అయిందనమాట. 6:40 అయింది. ఇంకా ఈవినింగ్ కదా, పిల్లలకైతే పాలు ఇచ్చేసినాను, తాగినారు. నేను కూడా చాయ్ తాగిన. మా ఆయన డ్యూటీ నుంచి రావడం ఆలస్యంలే, ఒక 2 గంటలు అట్లా ఉన్నారో లేదో, ఆఫీస్లో పని ఉందని మళ్ళీ వెళ్ళిపోయినారు ఆయన. సో ఇంకా పిల్లల్ని తీరా ఏంద్రా అట్లా పెట్టిన తీరా వదులు. ఇంకా కొంచెం బయట పోయి అట్లాగా వాకింగ్ చేసి వద్దాము. ఇంట్లోనే రోజంతా కూర్చుంటారు కదా పిల్లలు. ఇంకా స్వెటర్లు అయితే వేసుకున్నాము. ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా వెదరు. అట్లానే ఇంట్లో కూర్చుంటే కూడా మళ్ళీ బయట వాతావరణం పడదు, సెట్ అవ్వదు కదా. అందుకని వద్దునైనా బయటకు పోతేప్పుడు స్వెటర్ వేసుకొని పోవాలా, చల్లగా ఉంది. ఇంకా అందుకనే ఇంకా షూస్ క్యాప్స్ అన్నీ వేసేసుకొని బయలుదేరుతున్నాము బయట వాకింగ్ కోసము. వాకింగ్ అయితే బయలుదేరినాము. ఇదిగోండి వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చినాము. మా పిల్లలు బయటకు వచ్చినప్పుడే నీళ్ళు దాహం అవుతున్నాయి అని అంటారు. అందుకనే ఎక్కడికి పోయినా కానీ వాటర్ అయితే తీసుకొని వస్తా. ఇదండి సంక్రాంతికి ఏమో లైట్లు బాగా వేసి పెట్టినారు న్యూ ఇయర్ నుంచి. మా పిల్లలు ఇద్దరు చూడండి మాటలు చెప్పుకుంటా ఇద్దరికొకరికొకరు నడుచుకుంటూ పోతున్నారు. పదనాన్న సైడ్ నుంచి పోవాలా. ఈ టైం అయ్యేసరికి ఇంకా మొత్తం అండి అందరూ వాకింగ్ కానీ బయటకు వస్తారు. హాయ్ పద. ఇప్పుడే అండి వాకింగ్ చేసేసి వచ్చేసినాము. బయటికి వెళ్ళామో లేదో ఇద్దరు క్యాపులు తీసేసినారు. బయట అంత చల్లగా ఉంది. ఇప్పుడు మాత్రం క్యాప్ వేసుకున్నాడు మా సారు గారు. ఇంకా ఇప్పుడు 7:30 అయింది. ఒక ½ అన్ అవర్ పట్టింది మాకు నిదానంగా నడుచుకుంటా. అయ్యేనా చీ అన్నం అంట. ఇంక ఇప్పుడు టైం అయింది, మధ్యాహ్నం పడుకుంటారు కదా పిల్లలు. సో ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తాను. అంటే మధ్యాహ్నం కర్రీ ఉంది కదా, కొంచెం వేడి చేసేసి చపాతీలు చేసుకోవడమే. ఇంకా పిల్లలకి తినిపించేసి పడుకోబెట్టేస్తానండి. చేస్తాను నేనా, ఆకలి అయ్యింది. టైం అంటే టైమే మా అక్కుగాడికి. ఆకలి అయిందంటే చాలు, అమ్మా మమ్ము చేయి అని ఒక అలారం లాగా చెప్తా ఉంటాడు. సర్లే నాన్న నేను పోయి చపాతీ చేసుకొస్తా. రోటీ అయితే చేసేసానండి. మధ్యాహ్నం చేసిన కర్రీ ఉంది కదా. సో ఇది మా అక్కుగాడితే చాలాసేపు అయింది ఆకలి అని. ఒకసారి చూడండి మా ఊడి ఫేసు. మా చిన్న అయితే తినేస్తానని అందా, చిన్నగా తినాల. మా అక్కగాడికి తినిపించేస్తాను. ఇంకా
డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడ సర్దేసినాను కిచెన్ రూమ్లో. బయట షూస్ అన్నీ కూడా ర్యాక్లో పెట్టేసినాను. పిల్లల్ని ఇప్పుడే లోపలికి పంపించేసినాను. ఇంకా పడుకోపోనరా వస్తాను అనేసి కొంచెం క్లీన్ చేసి వద్దాం అనేసి. సో అండి ఇదేంటి వ్లాగు. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.